ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న వేళ రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజకీయ సందడి ఊపందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న క్రమంలో విశాఖ కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా అధికార కూటమి తన వ్యూహాలకు పదును పెడుతుంది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ విశాఖలో పర్యటించి జీవీఎంసీ పరిధిలోని కూటమి ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 1000 కోట్ల ప్రాజెక్టుతో పాటు వార్డుల్లో అభివృద్ధి పనులను వేగవంతంపై దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు వేగవంతమైన వేళ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జీవీఎంసీ పరిధిలోని అభివృద్ధి పనులు, ఎన్నికల సన్నద్ధతపై మంత్రి నారాయణ స్థానిక కూటమి ప్రజా ప్రతినిధులు, అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 133 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే సుమారు 100 స్థానిక సంస్థలలో వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. వార్డుల్లో చిన్న తరహా పనులకు సంబంధించి ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను ప్రభుత్వం పరిష్కరించింది. 40 లక్షల కంటే తక్కువ విలువైన పనులు కూడా ఆమోదం తెలిపేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని మంత్రి వెల్లడించారు. టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రాధాన్యతా క్రమంలో వార్డు స్థాయి మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ యంత్రాంగాన్ని మంత్రి అప్రమత్తం చేశారు. విశాఖ నగరంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు 1000 కోట్ల వ్యయంతో భారీ ప్రాజెక్టును ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో గోదావరి జలాల వినియోగానికి ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. నగరానికి తరలి వస్తున్న గోదావరి జలాలను నిల్వ చేసేందుకు తగిన స్థలాలను గుర్తించినట్లు వివరించారు. పారిశ్రామిక అవసరాలతో పాటు సాధారణ ప్రజల తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సమగ్ర వాటర్ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ ఎన్నికలలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా విజయం సాధించేలా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలోని ప్రజా సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. విశాఖ నగరంలో విస్తరించిన వార్డుల పరిధిలో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ సమీకరణలు ఆసక్తికరంగా మారాయి. అన్ని వార్డులలోనూ సమర్థులైన అభ్యర్థులను నిలిపేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ముందస్తు కసరత్తులు ప్రారంభించాయి. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తుత అభివృద్ధి ప్రాజెక్టులను ఎండగడుతూ ఎన్నికల ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్ర రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మొదలైన ఈ సమీక్షలు, వ్యూహాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.